సంక్రాంతి సంబరాల్లో ముందుగా వచ్చే పండగ భోగి పండగ. ఈ భోగి పండగ అత్యంత వైభవంగా ప్రస్తుతం వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ భోగి సంబరాలు ఎలా జరుగుతున్నాయా అనే దానిపై మనం ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర చూసే ప్రయత్నం చేద్దాం.
అయ్యా సింహాగిరప్పన్న స్వామి సేవ తండ్రి అయ్యా సింహాగిరప్పన్న స్వామి తండ్రి అయ్యా మీగల్ల తండ్రి ఓ స్వామి నువ్వు అవతారాలెత్తినావ తండ్రి అయ్యా నిన్ను తలుసుకున్న వారికి అలసూడు అప్పన్న అది అదియా మా అప్పన్న ఏమొచ్చారు కైపుడికి గుళ్ళు కోడలు అల్లుళ్ళు మనవలు మనవ సాంబులు చాలా దీవిస్తున్నావా అప్పన్న స్వామి దీవిస్తున్నావా అందరూ బాగుండాలని దీవిస్తున్నావా అమ్మగారు సెకండ్ ఇస్తావా అప్పన్న ఏది మరి సెకండ్ ఒక సెకండ్ కుడి చేత సెకండ్ అది కుడి చెయ్య ఏది మళ్ళీ చూపించు అప్పన్న మళ్ళీ చూపించు అమ్మగారికి అప్పన్న ఎలా మీ అందరూ ఆపకరా నీళ్ళు రావాలా మా అందరికీ మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రధాని అందరికీ కూడా శుభాకాంక్షలు. నిండా నూనెలు చల్లగా ఉండాలని మన పెద్దలందరి తాలూకు ఆశీర్వాదంతో సుఖంగా ఉండాలని మరి పెద్దల్ని అందరినీ ప్రార్థించుకుంటూ ఇలాంటి పర్వదినాలన్నీ కూడా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలియపరుస్తుంటాయి. ఇవి సాంప్రదాయబద్ధంగా మరి అనాదిగా మనం వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఈ పండుగల్ని మనం జరుపుకోవడం అనేది ఎంతో ఔన్నత్యం. ఇంకెలాగే కొనసాగాలి, అందరూ హ్యాపీగా అందరూ సంతోషంగా సకల శాంతులతో ఉండాలని, అలాగే రైతాంగం అంతా కూడా పాడి పంటలతో చాలా ఉండాలని ఆ భగవంతుని మరి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకి మీకు అలాగే రాష్ట్ర ప్రధాని గారికి అలాగే అందరికీ కూడా మా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున అందరి తరఫున కూడా తెలియజేసుకుంటాం. మన దక్షిణాది అంతా కూడాను అతి ముఖ్యమైన తెలుగువారికి పండుగ. వరుసగా 3 రోజులు భోగభాగ్యాలతోని ప్రతి ఒక్కరు కూడాను సంతోషంగా ఉండాలని ఈరోజు సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసుకొని వారు ప్రతీకగా ఈరోజు భోగి మంటలు వెలిగించుకొని ప్రతి ఇంట కూడా వెలుగుండాలి, చీకటిని పారదోలాలి, మంచి జరగాలి, కుటుంబం అంతా బాగుండాలని చెప్పేసి ఈరోజు చేస్తున్న భోగి మంటలు వేసుకుని ప్రారంభం చేసుకుంటాం. అలాగే సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరికీ కూడా ఎవరి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళుతోని భోగభాగ్యాలు ఇచ్చే, అలాగే ఆయుష్నిచ్చే, అభివృద్ధినిచ్చే వారికి కూడా చిన్నారులందరికీ కూడా భోగి పళ్ళుతోని ప్రారంభం చేసుకొని, అలాగే రేపు ముఖ్యమైనది సంక్రాంతి పండుగ అంటేనే మన పెద్దలందరి తాలూకా దీవెనలు మనకు అందరికీ అందాలి. వారి దీవెనలతోని ఇంకా స్ఫూర్తితోని ముందు కుటుంబాలు వెళ్ళాలి అని చెప్పని మనం చేసుకునేది. అటువంటి ఆరాధనతోని సంక్రాంతి సంబరాలను చేసుకుంటాము. అంతేకాకుండా రంగురంగుల హరివిల్లు ముగ్గులు పెట్టుకుని దాని ద్వారా సప్తదేవతలను కూడా ఆరాధన చేసుకొని అందరి సకల దేవతల అనుగ్రహం కలగాలని సంక్రాంతి లక్ష్మిని ఆవాహనం చేస్తూ సాయంత్రం వల్ల అట్లాగే పండిత ఆరాధన కూడా చేయించి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆ వచనాల వల్ల వేద ఘోష అనేది వినిపించేటట్టుగా ప్రతి సంవత్సరం కూడా మన సాయంత్రం అయ్యేసరికి పండిత ఆరాధన కూడా చేయటం అనేది. మరి ముఖ్యంగా మూడోది రైతాంగం. భారతదేశమే మనకంతా వ్యవసాయ భారతదేశంగా మనకు పిలుస్తున్నది, గ్రామీణ భారతదేశం అని పిలుస్తుంది. ఆ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. ముఖ్యంగా పాడి పంటతోనే విరిసిల్లే అటువంటి గ్రామాలకి ఈరోజు ముఖ్యంగా
ఈరోజు మనం ఆరాధన చేసుకున్న మనకైతే మన సింహాద్రప్పన్నగా పిలుచుకుంటాం, మనకి గోవులను కూడా ఆరాధన చేసుకుంటాం. అలాగే బసవన్లకు కూడాను ఈరోజు వారు పూజ చేస్తాము. వారి ద్వారా ఈరోజు సుభిక్షంగా ఉండాలి, వ్యవసాయాలు పాడి పంటలు పచ్చగా ఉండాలి, కుటుంబాలన్నీ బాగుండాలి, అభివృద్ధికరంగా ఉండాలి, ఆరోగ్యం మహాభాగ్యం అటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి అని ఈ వేడుకతోని చేసుకుంటూ సరదాగా కుటుంబం అందరూ కూడాను ఎక్కడున్నా సరే అందరూ కలిసికట్టుగా ఉండి అందరూ కూడా సంబరంగా చేసుకుని ఈ వేడుకల వల్ల మరింత నూతనోత్సవంతో కుటుంబం అందరూ కూడాను అమ్మవారు దేవతలు అట్లాగే పెద్దలు వారందరి దీవెనలతోని కుటుంబం అంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు విరిసిల్లాలని మరొక్కసారి మీ అందరి ద్వారా కూడా వారందరికీ చూస్తున్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా వెళ్ళ కూడా ఇటువంటి వాటిని మీ ద్వారా చూసిన వారికి కూడా ఆ భాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.